కక్ష సాధింపు చర్యలు తప్పు, పదవుల్లో ఉన్నాం కదా అని ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకోవడం కూడా తప్పే. నిన్నటి రోజున వయసుకు గౌరవం ఇవ్వకుండా ఒక పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన నోటీసులు అందకుండా అరెస్టు చేసిన విధానం ఏదైతే ఉందో అది తప్పు. న్యాయ విచారణ జరిపిన తర్వాత పడే శిక్షలు చట్టం ఎవరికైనా ఒకటే కాబట్టి దాన్ని అనుగుణంగా చేసుకోబోతుందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అరెస్టును నిరసిస్తూ మద్దతు ప్రకటించడం జరిగింది. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నటి రోజున వేడుకలు చేసుకున్న పరిస్థితి. 144 సెక్షన్ విధించి టీడీపీ కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఎక్కడికక్కడికి ఇళ్ల దగ్గర గృహ నిర్బంధం చేసి రోడ్ల మీదకి రాకుండా, నిరసనలు తెలపకుండా ప్రతిపక్షాలు ప్రజలు నోళ్లు మూయించేటట్టు చేశారు. గతంలో మీ పార్టీకి ఈ విధంగా జరిగి ఉంటే మీ నాయకుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యేవాడో మీరు ఊహించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. చట్టం ఎవరికైనా ఒకటే విధంగా ఉండాలి. బలహీనులకు ఒక రకంగా, బలవంతులకు ఒక రకంగా ఉండకూడదు. ఈ రోజున ఒక అరెస్టుని మీరు వేడుకలాగా చేసుకోవడం హేయమైన చర్య, తప్పు. సాటి మానవుడిగా ఒక వయసు గల్ల పెద్ద ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అరెస్ట్ అయిన విధానాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా బాధపడ్డారు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు డేరింగ్ ఫెలో కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు అరెస్ట్ చేసిన విధానం తప్పు అని చెప్పి అందరికంటే ముందు ఖండించారు. దానికి మా కాకాని గారు స్పందిస్తూ దానిలో కూడా ఆయనకి భాగస్వామ్యం ఉంది అని ఏదేదో మాట్లాడారు.